వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి భారతదేశ చరిత్రలో ఆధునిక భారతదేశ చరిత్ర గురించి చెప్పుకుంటాము. ఓకేనా? ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోకి లైక్ చేయండి. ఓకే, సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో లాస్ట్ క్లాస్లోకి వచ్చేసరికి మనం డచ్ వార్ గురించి అని చెప్పుకున్నాం కదా. పోర్చుగీస్ వారు, డచ్ వారు ఇద్దరు కూడాను వాళ్ళది అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చింది ఆంగ్లేయులు అనమాట. సో ఓకేనా, బ్రిటిష్ వాళ్ళు. సో దీని గురించి అయితే ఇప్పుడు చెప్పుకుందాం. ఓకే, సో బ్రిటిష్ రాణి 1వ ఎలిజబెత్, ఓకే, ఆవిడ ఏ వంశం అంటే చూడర్ వంశం అంట. ఓకే, బ్రిటిష్ రాణి 1వ ఎలిజబెత్ చూడర్ వంశము అనుమతితో వ్యాపార నిర్వహణే ప్రధాన లక్ష్యంగా క్రీస్తు శకం 1600 డిసెంబర్ 31న 70,000 పౌండ్ల మూలధనంతో, సో పెట్టుబడి పెట్టారు 70,000 మూలధనంతో గవర్నర్ అండ్ కంపెనీ ఆఫ్ మర్చెంట్స్ ఆఫ్ లండన్ ట్రేడింగ్ ఇంటూ ద ఈస్ట్ ఇండీస్. ఏంటి కంపెనీ? గవర్నర్ అండ్ కంపెనీ ఆఫ్ మర్చెంట్స్ ఆఫ్ లండన్ ట్రేడింగ్ ఇంటూ ద ఈస్ట్ ఇండీస్ అనే పేరుతో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడింది. ఇప్పుడు క్రీస్తు శకం 1600 డిసెంబర్ 31న. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీనే మర్చెంట్ ఆఫ్ అడ్వెంచర్స్ లేదా జాన్ కంపెనీ అంటారు. ఓకే, ఈ ఈస్ట్ ఇండియా కంపెనీనే మర్చెంట్ ఆఫ్ అడ్వెంచర్స్ లేదా జాన్ కంపెనీ అని అంటారంట. మొదట ఈ కంపెనీకి వ్యాపార గుత్తాధిపత్య అనుమతులు లేదా పూర్తి హక్కులు 15 సంవత్సరాల వరకే ఇవ్వబడినప్పటికీ 1609 మే నెలలో ఇంగ్లాండ్ రాజు జేమ్స్ I జారీ చేసిన చార్టర్ ప్రకారము ఈ అనుమతులు అపరిమిత కాలానికి పెంచబడ్డాయి. ఓకే, నోట్ అని ఇచ్చారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన కాలంలో మొఘల్ చక్రవర్తి, అంటే ఈ కంపెనీ పెట్టేటప్పుడు మొఘల్ చక్రవర్తి ఎవరున్నారంటే అక్బర్ అంట. సో ఇక్కడ చూడండి, బ్రిటిష్ నౌకాయానాలు, ఓకే, నౌకాయానము దానికి నాయకత్వం వహించినది, అలాగే చేరుకున్న ప్రదేశము. సో మొదటి నౌకాయానం ఎప్పుడు 1602లోని, దానికి నాయకత్వం ఎవరు? జేమ్స్ లంకాస్టర్ అట. ఈ చేరుకున్న ప్రదేశము ఇండోనేషియా. నెక్స్ట్ రెండవ నౌకాయానం 1602, దీనికి హెన్రీ మిడిల్టన్. సో ఇతను అంబయానా అంటే ఇండోనేషియా. నెక్స్ట్ మూడవ నౌకాయానం 1608, కెప్టెన్ విలియం హకిన్స్, ఇది సూరత్ హెక్టార్ అనే నౌకలోనే. నెక్స్ట్ నాలుగవ నౌకాయానం 1611, దీనికి కెప్టెన్ హిప్ అన్నట. ఇది మచిలీపట్నం గ్లోబ్ అనే నౌకలో చేరుకున్న ప్రదేశం. సో మళ్ళీ ఇక్కడ నోట్ ఇచ్చారు, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున ఇండియా చేరిన తొలి నౌక రెడ్ డ్రాగన్. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా తరపున ఇండియాకి చేరిన తొలి నౌక రెడ్ డ్రాగన్ అంట. దీనిని 1619లో డచ్ వారు నాశనం చేశారు. ఓకే, 1619లో డచ్ వారు నాశనం చేశారనమాట. ఓకేనా? సో అంటే ఆ నౌకని నాశనం చేశారు. నెక్స్ట్ ఏంటి? బ్రిటిష్ తాలూకా వర్తక స్థావరాలు. ఏ స్థావరాలు ఉన్నాయి? ఆంగ్లేయులు భారతదేశంలో తమ వర్తక స్థావరాలన్నీ మొదట్లో పశ్చిమ తీరానికి కేటాయించారు. 1608లో ఇంగ్లాండ్ రాజు జేమ్స్ I యొక్క ఉత్తరాన్ని హకిన్స్ జహంగీర్ సంస్థానానికి పంపి సూరత్లో వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇవ్వమని కోరగా దానిని ఫాదర్ పిన్ హీరో మరియు పోర్చుగీస్ వారు అడ్డగా నిలవడం వల్ల అది అనుమతులు రాలేదు. కానీ 1609లో హకిన్స్ జహంగీర్ని కలిసి బహుమతులు ఇచ్చాడు. జహంగీరు హకిన్స్కి 30,000 రూపాయల జీతంతో 400 మన్సబ్దర్ ర్యాంక్ ఇవ్వగా హకిన్స్ నిరాకరించాడు. 1611లో మొఘల్ సంస్థానం నుండి హకిన్స్ వెనుదిరిగాడు, అంటే ఆగ్రా నుండి వెనుదిరిగాడు అనమాట. నెక్స్ట్ క్రీస్తు శకం 1611లో గోల్కొండ నవాబు మహమ్మద్ కులీ కుతుబ్ షా అనుమతితో కెప్టెన్ హిప్పను మచిలీపట్నం వద్ద దక్షిణ భారతదేశంలో వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించి అక్కడే 1616లో తొలి వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేశాడు. సో అంటే దీని ప్రకారం ఏంటి? తొలి వర్తక స్థావరము మచిలీపట్నం దగ్గర స్టార్ట్ చేశారని. నెక్స్ట్ 1612లో కెప్టెన్ బెస్ట్ ఆధ్వర్యంలోని బ్రిటిష్ నౌకలైన డ్రాగన్, ఒసియాండర్ పోర్చుగీస్ నౌకలను ఓడించడంతో జహంగీర్ మంత్రముగ్ధుడై సూరత్లో థామస్ ఆల్త్వర్త్ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ నిర్మాణానికి అనుమతులు ఇచ్చాడు.
క్రీస్తు శకం 1615లో ఇంగ్లాండ్ రాజు జేమ్స్ I తరపున గుర్తింపు పొందిన రాయబారిగా సర్ థామస్ రో జహంగీర్ ఆస్థానానికి వచ్చి 1619 వరకు ఉండి భారతదేశంలో మొఘల సామ్రాజ్యంలో ఆగ్రా, అహ్మదాబాద్, బ్రోచల్లో వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి పొందాడు. ఫస్ట్ మచిలీపట్నంలోనే పెట్టాడు. తర్వాత ఆగ్రాను, అహ్మదాబాదు, బ్రోచుల్లో వర్తక స్థావరాలను ఏర్పాటు చేశాడు. నెక్స్ట్ ఏంటి, క్రీస్తు శకం 1619 నాటికి ఆంగ్లేయులు ఆగ్రా, బరోడా, బ్రోచ్, అహ్మదాబాద్ వద్ద తమ వర్తక ఫ్యాక్టరీలని ఏర్పాటు చేసుకున్నారు. క్రీస్తు శకం 1621 సంవత్సరంలో వీరు తూర్పు తీరంలో పులికాట్ సమీపంలో ఆర్మగం వద్ద ఒక వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడే తమ తొలి రక్షణ దుర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. తదనంతరము క్రీస్తు శకం 1633 సంవత్సరంలో రాల్ఫ్ కార్ట్ రైట్ నిర్మాతగా తూర్పు భారతదేశంలో వీరి యొక్క మొట్టమొదటి స్థావరాన్ని మహానది డెల్టాలోని హరిహరపూర్ బాలాసోర్ వద్ద ఏర్పాటు చేసుకున్నారు. బాలాసోర్ అంటే ఒడిషా దగ్గర. ఓకేనా, చూడండి, మహానది డెల్టాలోని హరిహర్పూర్ బాలాసోర్ వద్ద ఏర్పాటు చేసుకున్నారు. 1632లో గోల్కొండ సుల్తాన్ ఇచ్చిన బంగారు ఫర్మాన్తో బ్రిటిష్ వారి స్థాయి పెరిగింది. దీనితో సాలీనా 500 పగోడాలతో గోల్కొండ సామ్రాజ్యంలోని రేవుల ద్వారా స్వేచ్ఛగా వ్యాపార నిర్వహణ సాధ్యమైంది. క్రీస్తు శకం 1639లో మచిలీపట్నం కౌన్సిల్ సభ్యుడైన బ్రిటిష్ మర్చెంట్ ఫ్రాన్సిస్ డే దామెర్ల సోదరులు, దామెర్ల సోదరులు అంటే దామెర్ల వెంకటాద్రి, అలాగే దామెర్ల అయ్యప్ప మధ్యవర్తిత్వంతో చంద్రగిరి రాజు 3వ వెంకటపతిరాయలు అనుమతితో మద్రాసును పొందారు. ఓకే, వెంకటాద్రి తండ్రి పేరైన చెన్నప్ప పేరు మీదగానే మద్రాసును చెన్నపట్నం అని పిలిచేవాళ్ళు. ఓకేనా, ఇతని తాలూకా ఎవరు, వెంకటాద్రి దామెర్ల సోదరులు ఉన్నారు కదా, అతని తాలూకా తండ్రి పేరు చెన్నప్ప అంట. అతని పేరు మీదగానే ప్రస్తుతం ఇప్పుడు మద్రాసు చెన్నైని చెన్నపట్నం అని పిలిచేవాళ్ళంట. 1641 సెప్టెంబర్ 23 నుండి మద్రాసు తూర్పు తీర ప్రాంతంలో బ్రిటిష్ వారి ముఖ్య వ్యాపార కేంద్రంగా మారింది. ఓకే, ఇక్కడే ఆంగ్లేయులు సెయింట్ జార్జ్ కోట నిర్మాణం సాగించారన్నమాట. ఏ టైంలోని 1640 to 41 మధ్యకాలంలో. నెక్స్ట్ షాజూజా బెంగాలు సుబేదారుగా ఉన్నప్పుడు క్రీస్తు శకం 1651లో మొదటగా ఆంగ్లేయులు హుగ్లీలో, ఆ తర్వాత కాసిం బజార్, పాట్నా, ఢాకా వంటి వర్తక స్థావరాలను 3000 రూపాయల సంవత్సర చెల్లింపులపై బెంగాల్, బీహార్ ప్రాంతాల్లో స్థాపించారు. ఈ సమయంలో పనిచేసిన వర్తకులను ఫ్యాక్టర్స్ అనేవాళ్ళు. ఆ తర్వాత 1667 సంవత్సరంలో ఆంగ్లేయులు బెంగాల్ వ్యాపార నిమిత్తము ఔరంగజేబు నుండి అనుమతులు ఫర్మాన్ పొందారు. నెక్స్ట్, క్రీస్తు శకం 1690లో బెంగాల్లో సుతునటి వద్ద జాబ్ చార్నక్ బ్రిటిష్ స్థావరాన్ని నిర్మించారు. ఆ తర్వాత ఆంగ్లేయులు 1200 రూపాయలకు పొందిన సుతునటి, కాలికట, గోబిందాపూర్ అను 3 గ్రామాలను కలిపి జాబ్ చార్నక్ కలకత్తా నగరాన్ని నిర్మించాడు. చూడండి బ్రాకెట్ ఇచ్చారు. ఈ 3 గ్రామాలను ఫరూక్ సియార్కు చేసిన వైద్యానికి గాను హామిల్టన్ అనే వైద్యునికి ఇచ్చాడనమాట. దీని చుట్టూ 1700లో ఫోర్ట్ విలియం కోటను నిర్మించాడు. దీనికి మొదటి ప్రెసిడెంట్గా చార్లెస్ ఐర్ నియమించబడ్డారు. ఓకే, నెక్స్ట్ నోట్ అని ఇచ్చారు. రాజు యొక్క ఉత్తర్వును ఫర్మాన్ అంటారు. ఏ రాయల్ ఎడిక్ట్ ఆర్ ఆర్డర్. ఓకే, ఏ రాయల్ ఎడిక్ట్ లేదా ఆర్డర్. నెక్స్ట్ కోటలు అలాగే ప్రెసిడెన్సీలు అంశము ఏంటి దానికి సంబంధించి. కోట ఏంటి, సెయింట్ జార్జ్ కోట. సో దీని తాలూకా ప్రెసిడెన్సీ ఎక్కడంటే మద్రాసు 1684. అంశం ఏంటంటే ఇది భారత్లో మొట్టమొదటి కోట. ఈ కోటను ఫ్రాన్సిస్ డే మరియు ఆండ్రూ కోగన్లు నిర్మించారు. సెయింట్ జార్జ్ కోటని. సెయింట్ డేవిడ్ కోట, సో ఇది బొంబాయిలో ఉంది. దీన్ని ఏంటంటే వారన్ హేస్టింగ్స్ బొంబాయి ప్రాంతాన్ని ప్రెసిడెన్సీగా మార్చారు. ఈ ప్రెసిడెన్సీకి సర్ చార్లెస్ ఐర్ మొదటి అధ్యక్షుడు. నెక్స్ట్ విలియమ్స్ కోట, ఇది కలకత్తా. నెక్స్ట్ ఏంటంటే లార్డ్ హేస్టింగ్స్ కలకత్తా ప్రాంతాన్ని ప్రెసిడెన్సీగా మార్చారు. ఇంగ్లాండ్ రాజైన విలియం III పేరు మీదుగా ఈ కోటకు ఆ పేరు వచ్చింది.
నెక్స్ట్ క్రీస్తు శకం 1717లో మొఘల్ చక్రవర్తి ఫరూక్ సియార్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి బంగారు ఫర్మానా ఇచ్చాడు. సో ఇక్కడ ఆల్రెడీ మనం చూసాం, ఫర్మానా అంటే ఆర్డర్ అని, అంటే బంగారంతో పోయబడిన ఆర్డర్ ఇచ్చారు. దీనినే మగ్నా కార్టా ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ అని అంటారు. మగ్నా కార్టా అంటే ఐస్ క్రీమ్ కాదు, మగ్నా కార్టా ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ. ఓకే, దీని ప్రకారము బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్, గుజరాత్, దక్కన్లో యథేచ్ఛగా వ్యాపారం చేసుకోవచ్చు. నెక్స్ట్ నోటు, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1858లో రద్దయినది. ఓకే, సో ఇక్కడ ఇచ్చారు కదా బంగారు ఫర్మా, ఇందులోని అంశాలు ఏంటి? బెంగాల్లో ఎగుమతి దిగుమతులకు సంబంధించి సంవత్సరానికి 3,000 రూపాయలు మాత్రమే చెల్లించాలి. కంపెనీ వస్తువులను రవాణా చేయడానికి దస్తక్కులను అనుమతించారు. హైదరాబాద్లో ఎటువంటి సుంకాలు చెల్లించాల్సిన అవసరం లేదు. సూరత్లో సంవత్సరానికి 10,000 రూపాయలు చెల్లించి ఎటువంటి లెవీ లేకుండా వ్యాపారము చేసుకొనవచ్చును. నెక్స్ట్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, ఇంగ్లాండ్లో కంపెనీ వ్యవహారాలు చూడడానికి వాటాదారులంతా కలిసి ఏర్పడిన సమూహము. 24 మంది ఉన్నారంట ఆ సమూహంలోని కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్లో. బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ యొక్క కార్యకలాపాలు చూడడానికి ఎన్నుకొనిన వారే బోర్డ్ ఆఫ్ కంట్రోల్. అంటే వీళ్ళు ఎలా చేస్తున్నారు, వీళ్ళ తాలూకా కార్యకలాపాలు ఏంటి అనేది చూడడానికి ఎన్నుకున్న వాళ్ళే బోర్డ్ ఆఫ్ కంట్రోల్స్. ఓకే, ఇది సమర్థవంతంగా ప్రభుత్వము, వాటాదారులు, కంపెనీ ఉద్యోగులతో కలిసిమెలిసి తన కర్తవ్యాన్ని నిర్వహించేది. సో ఇక్కడ ఏది ఇచ్చారు, సో దీనికి ఒకటి, యుద్ధము వ్యాపారము ఒకే చోట సహజీవనం చేయలేవు. ఇలా స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారంటే సర్ థామస్ రో. ఓకే, నెక్స్ట్ సో ఇతను ఏంటంటే రాయబారి కదా, ఇతను చూడండి ఇక్కడ ఇచ్చాం మనం రాయబారి అని చెప్పేసి, ఇగోండి సర్ జేమ్స్ 1 తరపున గుర్తింపు పొందిన రాయబారి. సో నెక్స్ట్ సర్ థామస్ రో జహంగీర్ గురించి తెలుపుతూ రాసిన గ్రంథము దినచర్య. భారతదేశం నుండి తొలుత ఆంగ్లేయులు అధికంగా వర్తకం జరిపిన వస్తువు నీలిమందు. ఓకే, ఆంధ్రాలో డచ్ వారి తర్వాత వర్తక స్థావరం ఏర్పాటు చేసినది ఆంగ్లేయులు. క్రీస్తు శకం 1657లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని జాయింట్ స్టాక్ కంపెనీగా మార్చిన చట్టము క్రామ్వెల్ చార్టర్ చట్టము. ఓకే, సో ఇది మనకి ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ గురించి. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏంటంటే డచ్ వాళ్ళది డెన్మార్క్ వాళ్ళ గురించి కూడా మనం చెప్పుకుందాం. ఓకేనా, సో లాస్ట్ ఫైనల్గా మనకి ఫ్రెంచ్ వారు ఉంటారు, అది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. సో డచ్ వారికి డెన్మార్క్ వాళ్ళకి వచ్చేసరికి క్రీస్తు శకం 1616లో వీరు డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించారు. డేన్స్ వారు భారతదేశంలో క్రీస్తు శకం 1845 వరకు వర్తకం సాగించి తర్వాత వర్తక స్థావరాలను బ్రిటిష్ గవర్నర్ అయిన హార్డింజ్ 1కి అమ్మివేసి భారతదేశం నుండి నిష్క్రమించారు. వీరు భారతదేశంలో వ్యాపారానికన్నా క్రైస్తవ మత ప్రచారానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వీరి ఆధ్వర్యంలో సేరంపూర్లో క్రైస్తవ మిషనరీ ఏర్పాటు చేయబడింది. ఈ క్రైస్తవ మిషనరీ ద్వారానే రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మసభ లేదా ఆత్మీయ సభను 1815లో స్థాపించారు. సో ఇగోండి స్థావరము, నెక్స్ట్ ఏంటంటే ప్రాంతము ఎక్కడెక్కడ పెట్టారన్నది. ట్రాంక్వింబారు తమిళనాడు, అలాగే డేన్స్ యొక్క ప్రథమ వర్తక స్థావరం ట్రాంక్వింబార్ తరంగంబాడి. ఓకే, సేరంపూరు వర్తక స్థావరం, ప్రధాన వర్తక స్థావరం. ఓకే, ఇది బెంగాలు, అలాగే మచిలీపట్నము, బాలాసోరు, ఇవన్నమాట డేన్స్ వారికి సంబంధించి. సో నెక్స్ట్ క్లాస్లోకి వచ్చేసరికి మనం ఫ్రెంచ్ వార్ గురించి అని చెప్పేసి చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.